నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ ఫోకస్. ఓటమి నుంచి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. మాచర్ల మాజీ శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని స్వయంగా జగన్ జైలుకెళ్లి పరామర్శించారు. క్షమించని పరిస్థితుల్లోకి వస్తారు, ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే పరిస్థితులు రోజులు కూడా ఉంటాయి. శాతనైతే మంచి చేయండి, మంచి చేసి ప్రజల మనసులు గెలుచుకుని ఓట్లు ప్రజల మనసుల్లో స్థిరస్థాయిగా నిలబడే కార్యక్రమం చేయండి. కానీ తప్పుడు రాజకీయాలు ఈ మాదిరిగా నువ్వు ఒక్కరిమే చేస్తావు అనుకుంటా ఉన్నావు. ఇదే మాదిరిగా కొనసాగితే రాష్ట్రంలో ఒక తప్పుడు సాంప్రదాయానికి నువ్వు నాంది పలుకుతా ఉన్నావు. అసలు చంద్రబాబు ప్రభుత్వం వైసీపీ నేతలను టార్గెట్ గా ఎంచుకోవడంపై జగన్ ఎందుకు మండిపడుతున్నారు? అపరిమితమైన అధికారం దక్కడంతో టీడీపీకి దిక్కుతోచడం లేదు. ఏదో ఒకటి చెయ్యనిదే అధికారం వచ్చిందని జనానికి తెలియదని అనుకున్నట్టుంది. అందుకే టీడీపీ ఎమ్మెల్యేలు నాయకులే బుల్డోజర్లతో వైసీపీ నేతల భవనాలపైకి దండెత్తారు. అలాగే కొందరు ముఖ్య నేతలపై కేసులు పెట్టి జైలుకు పంపారు. టీడీపీ కార్యకర్తలు నాయకుల దాడులు దౌర్జన్యాలు శృతిమించాయనే అభిప్రాయం ప్రజానీకంలో ఏర్పడింది. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అయితే ఏకంగా వైసీపీ నేత ఇంటినే స్వయంగా బుల్డోజర్తో ధ్వంసం చేయించారు. పోలీసులు అధికారులు వద్దన్నా వినిపించుకోకుండా డైరెక్ట్ గా రంగంలోకి దిగి కంబంపాడులో వైసీపీ నేత భవన నిర్మాణం కొలాప్స్ చేశాడు. పదవి శాశ్వతం కాదని, బాధితులకు న్యాయం చేయలేనప్పుడు తనలాంటి వారు రాజకీయాల్లో కూడా అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో పోలీసులు కొలికపూడిపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న వైసీపీ ముఖ్య నాయకుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించేందుకు వైఎస్ జగన్ వెళ్లారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికైనా టీడీపీ దౌర్జన్యాలు ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ప్రభుత్వం శాశ్వతం కాదని, ఎల్లకాలం రోజులు మీ వైపే ఉండదని ఆయన ఘాటు హెచ్చరిక చేశారు. టీడీపీకి ఓటు వేయలేదన్న కారణంతో వైసీపీ సానుభూతి పరులు మద్దతుదారుల ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని, దొంగ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారని, రాష్ట్రాన్ని రావణ కష్టంలో మార్చారని విమర్శించారు. హామీలు నిలబెట్టుకోవడంపై చంద్రబాబు శ్రద్ధ చూపించాలని, అలా కాకుండా భయాందోళన సృష్టించి దొంగ కేసులు పెట్టి వైసీపీ నేతలను వేధించడంపై సరికాదని జగన్ అన్నారు. దుర్మార్గపు ఆలోచనలతో చంద్రబాబు అడుగులు వేయడం ఏం రాజకీయమని జగన్ విమర్శించారు. ప్రజలు తనకు ఎందుకు ఓటు వేశారో చంద్రబాబు ఆలోచించుకోవాలని జగన్ హితవు పలికారు. అయితే ప్రజా వ్యతిరేకత ఉండటం వల్లే వైసీపీ ఓడిపోయిందని, ప్రజలు అధికారాన్ని కట్టపెట్టింది మేలు చేయాలనే కానీ ఇలా వైసీపీ నేతలను టార్గెట్ చేస్తూ హత్యలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, ఈ విషయాన్ని చంద్రబాబు గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలపై దాడులు చేసి భయాందోళన సృష్టిస్తే ఇక్కడ భయపడేవారు ఎవరూ లేనన్నారు జగన్. ఇప్పటికైనా చంద్రబాబు పాలనపై దృష్టి పెట్టి హత్యా రాజకీయాలకు స్వస్తి చెప్పాలని జగన్ సూచించారు. చంద్రబాబు సీఎం అయినప్పటి నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని జగన్ ధ్వజమెత్తారు. చట్టాన్ని టీడీపీ నేతల చేతుల్లోకి తీసుకొని దౌర్జన్యాలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇక కేవలం ఓటు వేయలేదనే నెపంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల నేతల ఆస్తులను ధ్వంసం చేయడం నీతిమాలిన చర్య అని జగన్ తెలిపారు. కేసులు పెడితే భయపెడతారని చంద్రబాబు అనుకుంటున్నారేమో కానీ ఇటువంటి కేసులు తన జీవితంలో ఎన్నో చూశామన్నారు జగన్. చంద్రబాబు ప్రభుత్వం పెడుతున్న కేసులపై న్యాయపరంగా పోరాడతామని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలపై చంద్రబాబు దృష్టి సారించాలని, అంతేకాని వైసీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించి భయపెట్టాలని చూడటం పిరికి పందు చర్య అని జగన్ దెప్పిపొడిచారు. ఎటువంటి పరిస్థితి అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని జగన్ తేల్చి చెప్పారు. సో ఇదండి ఇవాల్టి ఫోకస్. రేపు మరొక టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం.